రైట్ పవన్, ఈ రోజు నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. అయితే ఎలక్షన్స్ కాబట్టి ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని అయితే కనిపిస్తుంది. ఎక్కువగా రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో పూర్తిగా రైతులకు సంబంధించినటువంటివే ఎక్కువగా ఉంటాయన్నట్టుగా తెలుస్తోంది. చూస్తే నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుత 17వ లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కానుండగా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాక తొలిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాదిలోనే లోక్సభ ఎన్నికలు ఉండడంతో ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టనుంది. ఇవాళ ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా లోక్సభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ప్రస్తుత లోక్సభకు చివరి సమావేశాలు కావడంతో సహృద్భావ వాతావరణంలో నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులు ఆమోదించే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాల్లో లోక్సభ, రాజ్యసభల్లో కలిపి 146 ఎంపీలను సస్పెండ్ చేయగా వారిలో 132 మందిపై దీన్ని ఆ సెషన్ వరకే పరిమితం చేశారు. మిగతా 14 మందిలో 11 మంది రాజ్యసభ సభ్యులు, 3 లోక్సభ సభ్యులున్నారు. ఈ 14 మంది సభ్యుల కేసును ఉభయ సభల ప్రివిలేజ్ కమిటీలకు పంపారు. జనవరి 12న లోక్సభ ప్రివిలేజ్ కమిటీ 3 లోక్సభ సభ్యులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసింది. ఇక రాజ్యసభకు చెందిన ప్రివిలేజ్ కమిటీ నిన్న 11 మంది సభ్యులపై సస్పెన్షన్ను ఎత్తివేసింది. మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో ప్రతి సమస్యపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గత సమావేశాల్లో మోదీ ప్రభుత్వాన్ని పార్లమెంటు భద్రత, మహూవా మొయిత్రి లోక్సభ సభ్యత్వ రద్దు అంశంపై నిలదీసిన ప్రతిపక్ష కూటమి ఈసారి ఉమ్మడి కార్యాచరణను ఇప్పటివరకు ప్రకటించలేదు. కాగా కేంద్రం తాజాగా ప్రవేశపెట్టే బడ్జెట్లో పీఎం కిసాన్ మొత్తాన్ని 50% పెంచి ఎకరాకు 9,000 చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.